మతపరమైన అంశాల్లో న్యాయ సమీక్ష పరిధి చాలా పరిమితంగా ఉంటుందని, వాటిని చట్టసభలకు వదిలేయాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేరళ శబరిమల ఆలయంతో పాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళల పట్ల వివక్షపై దాఖలైన వ్యాజ్యాల విచారణ 15వ రోజు సుప్రీంకోర్టులో కొనసాగింది. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. న్యాయస్థానం మత సంస్కర్తగా వ్యవహరించడం తగదని, సంస్కరణలు చేపట్టే బాధ్యతను రాజ్యాంగం చట్టసభలకే అప్పగించిందని మెహతా తెలిపారు. మత విషయాలను చట్టసభలకు వదిలేయటం సమర్థనీయం కాదని, ఎందుకంటే మెజారిటీ సభ్యులదే అక్కడ పైచేయిగా ఉంటుందని జస్టిస్ అహసానుద్దీన్ అమానుల్లా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం నిస్సందేహంగా సంఖ్యాపరమైన బలపరీక్షే ఒక పని చేయాలని అత్యధికులు నిర్ణయించినప్పటికీ అది రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉందో లేదో పరీక్షించి నిర్ధారించే బాధ్యత న్యాయస్థానాలదేనని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఆధిక్యవాదం రాజ్యాంగవాదాన్ని అధిగమించరాదని పేర్కొన్నారు.